ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో ధార్మిక పరిషత్ నిర్వహణలో ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కాణిపాకం మహాగణపతి హోమ కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి దేవతామూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి విశేషమైన పూజలు, హోమాలు, కళ్యాణాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్న జనార్దన్ రావు, ఏఎంసీ చైర్మన్ మూపుడి సంపత్ కుమార్, సిజిఎఫ్ కమిటీ మెంబర్ కరి భాస్కర్ రావు, బలసులమ్మ గుడి దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబు, కొట్టు సూరిబాబు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిన్న గ్రామం అక్కడ తిరుపతి వాళ్ళు ఏం చేశారంటే ఈ రాముల వారి ప్రాశస్త్యాన్ని తగ్గట్టుగా ఒక 50-60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద స్టేడియంని తయారు చేసి పర్మనెంట్గా ఈ సీతారాముల కళ్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులందరికీ కూడా ఈ కళ్యాణాలు కలుతూ అందరికీ కనపడాలని పెద్ద ఒక గ్యాలరీ తోటి స్టేడియం తయారు చేశారు. మరి ఆ రాముల వారు సీతమ్మ ఆ కళ్యాణ మహోత్సవం మరి మనం చూసి తీరాలి. అటువంటి మళ్ళీ 2వ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం శ్రీరామనామం కూడా నేను మళ్ళీ ఆ సీతారామ కళ్యాణానికి వెళ్ళి దగ్గరుండి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిపించుకుంటాను. మీ అందరి ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు గెలిపించిన మీ అభిమానానికి తగ్గట్టుగా భగవంతుడు ఆశీర్వదించాడు. భగవంతుడు ఆశీర్వదించాడు కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని అయ్యాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని అయ్యాను కాబట్టి ఆ భగవంతుడు ఆశీస్సులు నాతోటే నాకే సరిపెట్టుకోకుండా మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు అందాలి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదవులు నడవాలి. ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరు అక్కడికి ఆ భగవంతుని ఆశీస్సులు అందాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని మీ అందరికీ కూడా వినమ్రంగా సవినయంగా నేను మనవి చేసుకుంటూ మిగిలిన కార్యక్రమం